నమస్కారం అండి. వెల్కమ్ టు సుధా న్యాచురల్ హీలింగ్. ఈరోజు మనము యాసిడిటీ, గ్యాస్ట్రిక్ దీని గురించి తెలుసుకుందామండి. యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ఈ రెండు ఒకటే కాదండి. యాసిడిటీ వేరు, గ్యాస్ట్రిక్ వేరు. యాసిడిటీ అంటే స్టమక్లో ఫైర్ అంటే మనం ఫైర్ ఎనర్జీ ఏదైతే ఉందో అది తగ్గిపోయి యాసిడిటీ అవుతుందండి. అప్పుడు డైజెషన్ అవ్వదు, ఇండైజెషన్ అవుతుంది, మీకు బ్లోటింగ్ వస్తుంది, పులుపులాగా తేనుపులు వస్తాయి. ఇవన్నీ యాసిడిటీకి వస్తాయి. అది ఎప్పుడు వస్తుంది? ఫుడ్ తిన్న తర్వాత వచ్చేది యాసిడిటీ అండి. మనం ఫుడ్ తిన్న వెంటనే మనకి డిస్కంఫర్ట్ అంటే మనకి కడుపులో నొప్పి రావచ్చు, తేనుపులు రావచ్చు, బ్లోటింగ్ అవ్వచ్చు, హెవీగా అవ్వచ్చు. ఇవన్నీ అయ్యేది తిన్న తర్వాత అయ్యింది అంటే మనకి స్టమక్లో ఫైర్ చాలా తక్కువ ఉంది, అందువలన ఇండైజెషన్ అవుతుంది, ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు అని అర్థం చేసుకోవాలండి. ఓకేనా? దీనికి యాసిడిటీకి మనము ఏం చేయొచ్చు? ఇదిగోండి, నేను ఇలా చార్ట్ లాగా నీట్గా చేశానండి. ఇప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్లో ఇది స్టమక్ రిఫ్లెక్స్, ఇది లివర్ రిఫ్లెక్స్ అండి. ఇది ఏంటంటే ఇది మనకి లివర్ జాయింట్, స్టమక్ అండ్ స్ప్లీన్ జాయింట్ అండి. ఇవన్నీ చోట ఇప్పుడు నేను ఎలా అయితే స్కై బ్లూ వేసానో అలాగే స్కై బ్లూ వేయండి. ఓకే, మీరు స్కై బ్లూ అన్నా వేయచ్చు, లేదంటే నంబర్ 3 అని స్కై బ్లూలో రాసుకోవచ్చండి. ఇది మీరు యాసిడిటీకి చేస్తారు. అండ్ యాజ్ యూజువల్ నేను చెప్తూనే ఉంటాను, మీరు మైండ్ని కామ్ చేయడానికి, స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ 2 పింక్, ఈ బ్లాక్ కూడా మీరు వేసుకోండి. ఇక్కడ మొత్తం స్కై బ్లూ వేయండి, స్కై బ్లూలో వాడండి యాసిడిటీకి. ఓకేనా? ఇప్పుడు మనము గ్యాస్ట్రిక్ గురించి తెలుసుకుందామండి. గ్యాస్ట్రిక్ అంటే ఏంటి అంటే తినక ముందు కూడా వస్తుంది. అంటే మనకి స్టమక్లో ఫైర్ చాలా ఎక్కువైంది అని అర్థం చేసుకోవాలి. స్టమక్లో ఫైర్ ఎక్కువ అవుతే ఏమవుతుంది? ఇప్పుడు నేను 2 గంటలకి భోజనం చేస్తాను రోజు. అదే మనకి 3 అయినా నేను ఈరోజు తినలేదు అంటే నాకు హెడేక్ రావచ్చు, స్టమక్లో పెయిన్ రావచ్చు, మంటలాగా అవ్వచ్చు, తేనుపులు రావచ్చు, ఏదన్నా అవ్వచ్చండి. ఈ డిస్కంఫర్ట్ అన్ని తినక ముందు ఉంది అంటే అది హీట్ సిమ్టమ్స్ అండి. ఓకే, నార్మల్ ఆడు భాషలో చెప్పాలంటే యాసిడిటీ అంటే కోల్డ్, స్టమక్ కోల్డ్నెస్ అనుకోండి. గ్యాస్ట్రిక్ అంటే స్టమక్ హీట్ అని అనుకోండి. ఓకేనా? మీరు స్టమక్ హీట్ ఉన్నప్పుడు ఈ మజ్జిగ అవి తాగొచ్చండి. అదే మీరు యాసిడిటీలో ఉన్నారు అంటే, కోల్డ్నెస్లో సఫర్ అవుతున్నారు అంటే మీరు మిల్క్ ప్రోడక్ట్స్, పచ్చి కూరగాయలు, పళ్ళు, ఎనీ కోల్డ్ ఐటమ్స్ అన్నీ అవన్నీ అవాయిడ్ చేయాలి కొద్ది రోజుల వరకు. మళ్ళీ మనకి స్టమక్ ఫైర్ ఇంక్రీజ్ అయ్యేంత వరకు దాన్ని మనము అవాయిడ్ చేస్తే మనకి చాలా మంచిదవుతుంది. అదే మీరు గ్యాస్ట్రిక్ సఫర్ అవుతున్నారు అనుకోండి, అంటే స్టమక్ హీట్ ఎక్కువయ్యి సఫర్ అవుతున్నారు అనుకుంటే అప్పుడు మీరు మధ్యాహ్నం పూట అంటే 11 to 1, 11 to 2 మధ్యలో కొంచెం మజ్జిగ తాగడం, మూసంబి జ్యూస్ తాగడం అవన్నీ చెయ్యొచ్చండి. ఓకేనా? అదే యాసిడిటీకి మీరు ఏం చేస్తారు? దానిమ్మ జ్యూస్ తాగాలి, వితౌట్ షుగర్, వితౌట్ వాటర్, వితౌట్ సాల్ట్, ఏం మిక్స్ చేయకూడదు. రా జ్యూస్ యాజ్ ఇట్ ఈస్గా తాగాల్సి ఉంటుంది. మీరు మూసంబి తాగినా లేదా పొమగ్రనేట్ తాగినా, యాసిడిటీకి పొమగ్రనేట్ జ్యూస్ తాగుతారు, గ్యాస్ట్రిక్కి మూసంబి జ్యూసు, మజ్జిగ అలా తీసుకోవచ్చండి. అదే మీరు గ్యాస్ట్రిక్కి ఇదే సేమ్ ప్లేసెస్ అండి. ఇప్పుడు స్టమక్ రిఫ్లెక్స్, లివర్ జాయింట్, స్టమక్ అండ్ స్ప్లీన్ జాయింట్, ఇవన్నిటి దగ్గర మనము గ్రీన్ వాడతామండి, డార్క్ గ్రీన్ కలర్. ఇది డార్క్ గ్రీన్ అండి. ఇది మనము గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి వాడతాం. అదే మనము ఒకవేళ కలర్ న్యూమరాలజీ చేసుకోవాలి అంటే నంబర్ 4 గ్రీన్లో మనము ఇక్కడ స్టమక్ రిఫ్లెక్స్ దగ్గర రాస్తామండి. ఓకేనా? మీరు లెఫ్ట్ హ్యాండ్లో వేసుకోండి. ఇక్కడ స్టమక్ రిఫ్లెక్స్ దగ్గర మీరు నీట్గా
అక్కడ నంబర్ 4 గ్యాస్ట్రిక్కి రాసుకోవచ్చు, నంబర్ 3 యాసిడిటీకి రాసుకోవచ్చు. సో ఈ రెండిట్లో అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది రెండు కంప్లీట్గా డిఫరెంట్ అండి. ఇది మీరు చూసి మీరు ట్రై చేయండి. అండ్ మీకు రిలీఫ్ వస్తే ఖచ్చితంగా నాకు కమెంట్స్ రాయండి. నా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.